గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో స్కాలర్షిప్ల గురించి ఎస్పెషల్లీ చాలామంది అడుగుతున్నారు. ఈ స్కాలర్షిప్ స్టార్ట్ అయిందా అని ఎట్లా తెలుసుకోవాలి, అసలు స్కాలర్షిప్ అఫీషియల్ వెబ్సైట్ ఏంది, ఫోన్లోనే మనం దాన్ని ఎట్లా చెక్ చేసుకోవాలి ఒకసారి అది చెప్తా మీకు. ఓకేనా? ఈ ఊకే నన్ను అడిగేదానికంటే మీరే చెక్ చేసుకోవచ్చు స్కాలర్షిప్ అప్లికేషన్ స్టార్ట్ అయిందా అనేది. అండ్ ఇంకోటి, ఎస్పెషల్లీ క్యాంపస్లో ఉండేటోళ్ళు ఏ క్యాంపస్లో అయినా కానీ, సో మీరు ముందు అప్లై చేసుకోవాలి స్కాలర్షిప్. మీకు ఎంత తొందర అప్లై చేసుకుంటే అంత బెటర్. తొందర అప్లై చేసుకుంటే తొందర మీరు కాలేజీలో సబ్మిట్ చేస్తే అప్లై చేసే ఫామ్స్ వాళ్ళు తొందర మీ డిస్ట్రిక్ట్ ఆఫీస్కి ఫార్వర్డ్ చేస్తారు. మీ కాలేజ్ ఏ డిస్ట్రిక్ట్లో ఉంటే ఆ డిస్ట్రిక్ట్ ఆఫీస్కి బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్ వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు. వాళ్ళు తొందర వెరిఫై చేసుకొని తొందర అమౌంట్ శాంక్షన్ చేసి మీరు తొందర లైన్లో ఉంటే గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయినప్పుడు మీకు తొందర రిలీజ్ అవుతాయి. ఏది ఆ కోర్స్ ఫీజు ఏదైతే ఉందో అది 20,000 వస్తుంది కదా మనకు కోర్స్ ఫీజు. అది ప్లస్ మెస్ బిల్లు. క్యాంపస్లో ఉండేటోళ్ళకు పర్ మంత్ 1,500 మెస్ బిల్ వస్తుంది. ఎవ్రీ మంత్ రావాలి. తొందర రిలీజ్ అయితే తొందర అన్ని మంత్స్కి వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ డే స్కాలర్స్కి 5,000 6,000 స్కాలర్షిప్ వస్తుంది. అది కూడా సో లేట్ అప్లై చేస్తే మనకి లేట్ రిలీజ్ అవుతుంది. తొందర అప్లై చేసుకుంటే తొందర రిలీజ్ అవుతుంది. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 2 సంవత్సరాలు తొందర అప్లై చేసుకుంటే మీ పీజీ అయిపోయాక మెమోలు తీసుకునేటప్పుడు చెక్ చేస్తారు అమౌంట్ రిలీజ్ అయిందా కాలేదా కోర్స్ ఫీజ్ అని. అది రిలీజ్ అయితేనే ఇక్కడ మీకు మెమోలు ఇస్తారు. మీరు ఇప్పుడు లేట్ చేస్తే మీకు అప్పటికి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మీరు తొందర ఈ పాస్లో అప్లై చేసుకొని తొందర పెట్టాలి. అండ్ న్యూ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఓకేనా? 2024 ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే మీకు ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ పెట్టిరో ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మీకు ఒరిజినల్ ఉండాలి. మిగిలిన జిరాక్స్లే 10th ఇంటర్ డిగ్రీ మెమోస్, క్యాస్ట్ ఫొటోస్, సో ఉంటాయి కదా మీకు జాయినింగ్ రిపోర్ట్ కాలేజీలో అలాట్ అయింది. సో అవన్నీ అటాచ్ చేసి మీ స్కాలర్షిప్ సెక్షన్లు ఇస్తారు. మీకు ఫస్ట్ ఇయర్ బోనఫైడ్ కూడా, ఫస్ట్ ఇయర్ స్టడీ సర్టిఫికేట్ పీజీది, అది కూడా మీరు కాలేజీలో తీసుకోవాలి. ఫస్ట్ ఇయర్ చదువుతున్నట్టు ఆ కాలేజీలో. సో ఇవన్నీ పెట్టేసి స్కాలర్షిప్ అప్లై చేసి ప్రింట్ తీసుకొని అవన్నీ పిన్ చేసి ఇవ్వాలి. ఒరిజినల్ ఇన్కమ్ పెట్టాలి దానికి. కాలేజీలో సబ్మిట్ చేసేస్తే వాళ్ళు ఫార్వర్డ్ చేసుకుంటారు. సో ఇది ప్రాసెస్ అన్నట్టు. నేను ఒకసారి అయితే చెప్తా చూడండి ఫోన్లో ఎట్లా చెక్ చేసుకోవాలి అని. సో తర్వాత మీకు తెలుస్తుంది. మీరు చెక్ చేసుకుంటే తెలుస్తుంది మీకు స్టార్ట్ అయిందా కాలేదా అని. మీరే నాకు చెప్తారా నా స్కాలర్షిప్ అప్లికేషన్ స్టార్ట్ అయినాయని. ఓకే? సో అది చూద్దాం. అందరూ గూగుల్లో సెర్చ్ చేయాల్సింది టీజీ ఈ పాస్. ఓకే? టీజీ ఈ పాస్ అని, తెలంగాణ ఈ పాస్. ఈ ఏందన్నా ఈ పాస్ అంటే మన వెబ్సైట్ ఇదే. స్కాలర్షిప్లు అప్లై చేసుకుంటాము. స్కూల్ వాళ్ళు కానీ, కాలేజ్ వాళ్ళు కానీ, ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ ఎవరైనా కానీ తెలంగాణ స్టూడెంట్స్ అందరూ మనకు అప్లై చేసుకునే వెబ్సైట్ ఇది. ఓకేనా? సో తెలంగాణ ఈ పాస్ అఫీషియల్ వెబ్సైట్. దీని ఫుల్ ఫామ్ ఏంది? ఈ పాస్ ఎలక్ట్రానిక్ పేమెంట్ అండ్ అప్లికేషన్ సిస్టమ్ ఆఫ్ స్కాలర్షిప్స్. సో ఇది సైట్ మనకి. ఇందులోనే అప్లై చేసుకోవాలి. ఈ గుర్తుపెట్టుకొని, ప్రీ మెట్రిక్ అంటే స్కూల్లో అంటే అప్ టు 10th క్లాస్ వరకు అప్లై చేసుకునే స్కాలర్షిప్స్ ప్రీ మెట్రిక్. పోస్ట్ మెట్రిక్ అంటే కాలేజ్, ఇంటర్మీడియట్, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, పీజీ కాలేజ్. సో అది అన్నట్టు. అంటే మనది ఏంది? పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్. లాస్ట్ ఇయర్ ఎవరైతే మనకి ఇప్పుడు కొత్తగా అప్లికేషన్ చేసుకుంటున్నారో మీకు లాస్ట్ ఇయర్ నెంబర్ అవసరం లేదు. స్కాలర్షిప్ అప్లికేషన్ నెంబర్ కొత్తగా అప్లై చేసుకుంటే కొత్త అప్లికేషన్ నెంబర్ వస్తుంది. ఇక ఆల్రెడీ ప్రీవియస్లీ డిగ్రీలో కానీ లేదంటే ఇంటర్లో కానీ మీకు ఆల్రెడీ స్కాలర్షిప్ అప్లై చేసుకుంటారు కదా, వాళ్ళు కూడా డిగ్రీలో ఇంటర్లో చేసుకున్నా ఏం కాదు, చేసుకోకున్నా ఏం కాదు. ఇప్పుడు ఫ్రెష్గా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ డిగ్రీలో కానీ ఇంటర్లో కానీ నువ్వు చేసుకున్నావు అనుకో, ఇప్పుడు నువ్వు ఫ్రెష్గా అప్లై చేసుకున్నా నీకు అదే అప్లికేషన్ నెంబర్ వస్తుంది. స్టార్టింగ్ ఒక 4 digits చేంజ్ అవుతుంది. 2024 అని స్టార్టింగ్ 4 digit వస్తే మిగిలిన నెంబర్ సేమ్ ఉంటుంది. ఇంటర్లో డిగ్రీలో స్కాలర్షిప్ అప్లై చేసుకున్న వాళ్ళకి ఆ నెంబర్ మీకు తెలిసినా తెలియకుండా ఏం కాదు. ఇప్పుడు మీరు ఫ్రెష్ అప్లికేషన్ చేస్తే మీకు ప్రింట్ వచ్చిన తర్వాత ఆ నెంబర్ చూసుకుంటే మీకు ఇంటర్లో డిగ్రీలో ఏదైతే అప్లికేషన్ నెంబర్ ఉందో అదే ఉంటుంది. స్టార్టింగ్ ఒక 4 digits చేంజ్ అవుతుంది. ఇక మిగిలిన వాళ్ళకి కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి కొత్త అప్లికేషన్ నెంబర్ వస్తుంది స్కాలర్షిప్. ఓకేనా? అది అప్లై చేసినాక సబ్మిట్ చేసినాక మీకు ప్రింట్ వస్తుంది కదా, అందులో అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. కొత్తది వస్తుంది, పాత అప్లికేషన్ నెంబర్ వస్తుంది. స్టార్టింగ్ 4 digits, ఇయర్ చేంజ్ అవుతుంది, 2024 అని పడుతుంది. సో అది ఒకవేళ మీకు మీ ప్రీవియస్ అంటే పోయినసారి డిగ్రీది ఇంటర్ది స్కాలర్షిప్ అప్లికేషన్ నెంబర్ తెలియకుండా ప్రాబ్లం ఏం లేదు. సో ఇది పోస్ట్ మెట్రిక్లా. ఇందులో మనకి ఇక్కడ చూడండి, నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని ఉందా. పోస్ట్ మెట్రిక్ అప్లికేషన్ స్టేటస్ మీ డిగ్రీ కానీ ఇంటర్ కానీ రీఎంబర్స్మెంట్ రిలీజ్ అయిందా కాలేదా అని అందులో చెక్ చేసుకోవాలి. ఓకేనా? నో యువర్ అప్లికేషన్ స్టేటస్ క్లిక్ చేసి క్లిక్ చేస్తే ఇక్కడ అడుగుతుంది మీ అప్లికేషన్ నెంబర్ ఏంది, డిగ్రీలో మీ స్కాలర్షిప్ అప్లికేషన్ నెంబర్ ఏంది, డిగ్రీ ఫైనల్ ఇయర్ అకాడమిక్ ఇయర్ ఏంది, 10th హాల్ టికెట్ నెంబర్, 10th ఏ ఇయర్లో పాస్ అయినా, డేట్ ఆఫ్ బర్త్ ఏంది, ఎస్ఎస్సి టైప్, రెగ్యులర్లో పాస్ అయినా, సప్లిమెంటరీలో పాస్ అయినా, 10th క్లాస్, ఇవన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టినామంటే నీకు డీటెయిల్స్ వస్తాయి. స్కాలర్షిప్ స్టేటస్ అంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ రీఎంబర్స్మెంట్, కోర్స్ ఫీజ్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిందా, స్కాలర్షిప్ రిలీజ్ అయిందా, శాంక్షన్ అయిందా, ఒకవేళ రిలీజ్ అయితే ఏ డేట్కి రిలీజ్ అయింది,
అది స్కాలర్షిప్ అవ్వచ్చు, రియంబర్స్మెంట్ అవ్వచ్చు. అంటే కోర్స్ ఫీజు డైరెక్ట్ కాలేజ్ అకౌంట్లోకి పోతుంది. అది పడ్డదా పడలేదా, పడితే ఎప్పుడు పడ్డది డేట్ ఉంటుంది. స్కాలర్షిప్ నీ అకౌంట్లోకి వస్తాయి డే స్కాలర్ అయితే, అది కూడా పడ్డదా పడలేదా, పడితే ఏ డేట్కి పడ్డది. సో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ విత్ డేట్ అందులో ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన ఫ్రెష్ అప్లికేషను. సో ఇక్కడ చూడండి, ఫర్ ఫ్రెష్ అప్లికేషన్ ఫర్ ఎస్టీ బీసీ ఈబీసీ అని ఉంది కదా, ఇక్కడ పోస్ట్ మెట్రిక్స్ 24 to 25 ఇది క్లిక్ చేస్తే సో ఇందులో చూడండి 10th హాల్ టికెట్ నెంబరు, ఇయర్ ఆఫ్ పాస్, టైప్ ఆఫ్ పాస్, రెగ్యులర్లా లేదా సప్లిమెంటరీ టు యాక్సెస్ ద అప్లికేషన్, ఏమేం కావాలని చూపిస్తుంది. ఆధార్ కార్డ్ నెంబరు, నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్, ఒరిజినల్ ఇన్కము, బ్యాంక్ అకౌంటు అండ్ మొబైల్ నెంబరు, ఓకేనా. అండ్ స్టడీ సర్టిఫికేటు ఫర్ ద లాస్ట్ 7 years ఆఫ్ స్టడీ. అండ్ సెట్, కామన్ సెట్, అలాట్మెంట్ ఆర్డర్, అంటే మీకు అలాట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు కదా మొన్న జాయినింగ్ అయిన తర్వాత అది. సో నెక్స్ట్ అంతే 24. సో ఇది అన్నట్టు. ఇందులో మీకు ఒక పాయింట్, ఇక్కడ 11th పాయింట్ చూడండి, ఇఫ్ దేర్ ఈజ్ ఎ గ్యాప్ ఇన్ స్టడీ బై వన్ స్టూడెంట్ బై డిస్కంటిన్యూయేషన్ ఆన్ హెల్త్ గ్రౌండ్స్ ఆర్ ఇన్ అదర్ రీజన్స్, ద ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ ఆఫ్ గ్యాప్ పీరియడ్స్ యాజ్ గివెన్ బై ద ఎంఆర్ఓ క్రిటికల్లీ డిటర్మైన్ అండ్ వెదర్ ఏ లోకల్ ఆర్ నాన్ లోకల్. అంటే గ్యాప్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఏం లేదు, గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఒక ఫామ్ ఉంటుంది, లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ అని, అదే గ్యాప్ సర్టిఫికేట్ మీ సేవలో తీసుకొని ఫామ్ నింపాలి. ఫస్ట్ క్లాస్ టు డిగ్రీ మొత్తం ఎక్కడెక్కడ చదివాను, తర్వాత డిగ్రీ తర్వాతనా లేదంటే బీఈడి తర్వాతనా ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉంది, ఇయర్స్ మెన్షన్ చేసి విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్స్ రాసి ఎంఆర్ఓ ఆఫీస్లో సైన్ స్టాంప్ వేయించుకుంటే సరిపోతుంది. సో అది లోకల్ క్యాండిడేట్ అన్నట్టు. ఆ 2 yearsలో కూడా నువ్వు వేరే కంట్రీలు ఎక్కడ తిరగలేదు, లోకల్లోనే ఉన్నానంటూ ప్రూఫ్, లొకాలిటీ ప్రూఫ్ అన్నట్టు. సో అది పెడితేనే మీ స్కాలర్షిప్ వచ్చేసి అవుతుంది అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఉంటుంది, పాస్బుక్, బ్యాంక్ పాస్బుక్ ఉంటుంది కదా, అది అప్లోడ్ చేయాల్సి వస్తుంది, ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇది పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇది. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డు, ఇది బ్యాంక్ పాస్బుక్ ఫస్ట్ పేజ్ షోయింగ్ స్టూడెంట్ నేమ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఆఫ్ ద బ్రాంచ్. నెక్స్ట్ వచ్చేసి స్టడీ బోనఫైడ్ సర్టిఫికేట్, సో సెట్, అలాట్మెంట్ ఆర్డర్, ఇవన్నీ క్లిక్ చేయాలి. మన దగ్గర ఇవన్నీ ఉన్నాయని క్లిక్ చేసి ఇక్కడ చూడండి అప్లై నౌ అని క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసి ఇలా మీ ఎస్ఎస్సి రెగ్యులరా సప్లిమెంటరీలో ఎస్ఎస్సి పాస్ అయితే రెగ్యులర్ అయితే రెగ్యులర్, 10th హాల్ టికెట్ నెంబరు, ఇయర్ ఆఫ్ పాస్, డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏముంది అంటే, సో ఎస్బిటెట్ అని ఉంటుంది, ఇది స్టేట్ బోర్డుకి సంబంధించి. నెక్స్ట్ వచ్చి డిగ్రీ అకాడమిక్, అదర్ దెన్ డిగ్రీ అండ్ అకాడమిక్స్. మనది ఏంది డిగ్రీ కాదు, మన డిగ్రీలు అయిపోయినాయి, ఇప్పుడు పీజీలు చేస్తున్నాం. సో అది అదర్ దెన్ డిగ్రీ అని పెట్టుకోవాలి. ఇవన్నీ ఎంటర్ చేసి మీరు సెర్చ్ చేయాలి. సో ఇక్కడ చూడండి, నేనైతే డీటెయిల్స్ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే ఇక్కడ చూడండి, ఇది ఇంకా స్కాలర్షిప్ అప్లికేషన్ స్టార్ట్ కాలేదు. ఎందుకు స్టార్ట్ కాలేదంటే ఇక్కడ చూడండి, నేను ఈ టెక్నికల్ ప్రాబ్లమ్ ఎట్ ఎస్ఎస్సి బోర్డ్ సర్వర్ వైల్ రిట్రైవింగ్ యువర్ డీటెయిల్స్ ఆర్ ఎస్ఎస్సి డీటెయిల్స్ నాట్ ఫౌండ్, ప్లీజ్ చెక్ ఎస్ఎస్సి డీటెయిల్స్ ఆర్ ప్లీజ్ కాంటాక్ట్ డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ ఇన్ ప్రెజెంట్ స్టడీయింగ్ డిస్ట్రిక్ట్స్. ఇది మనం ఏమనుకుంటామంటే, మన సైడ్ ప్రాబ్లం ఉంది, మన డీటెయిల్స్ ఏమో అప్డేట్ కాలేదు అని అనుకుంటాం. సో దీని ప్రాబ్లం ఏంటంటే, ఇంకా ఎవరికి అప్డేట్ కాలేదు. సిపి గేట్ రాసిన ఎవరికి ఇంతవరకు అయితే నాకు తెలిసి, నేను చెక్ చేసిన 2-3 వాళ్ళు ఎవరికి రాలే, ఇట్నే వస్తుంది ఎస్ఎస్సి డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని. మొన్ననే థర్డ్ పేజ్ అయిపోయింది, ఓకేనా. మీ డీటెయిల్స్ అనేటి, మీ ఎస్ఎస్సి డీటెయిల్స్ కానీ, మీ ఇంటర్ డిగ్రీ డీటెయిల్స్ కానీ అన్నీ అప్డేట్ చేస్తారు. మీ సెట్ డీటెయిల్స్ ఏదైతే సిపి గేట్ల కన్వీనర్ కోట కింద సీట్ అలర్ట్ అయిన ప్రతి ఒక్కరి క్యాండిడేట్ డీటెయిల్స్ కూడా అప్డేట్ అవుతాయి ఈ పాస్లో, ఈ పాస్ వెబ్సైట్లో మీ కాలేజ్ వాళ్ళు డేటా అప్డేట్ చేస్తారు. అది చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆటోమేటిక్ కింద పడిపోతుంది, కింద మీ డీటెయిల్స్ అన్నీ పడిపోతాయి. క్యాస్ట్, ఇన్కమ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది అది కూడా ఆటోమేటిక్ పడిపోతుంది. సో ఇక ప్రాసెస్ ఫిల్ చేసుకుంటూ పోవాలన్నట్టు, ఓకేనా. సో ఇది ఇప్పుడు మీరు చేయాల్సింది ఒకటి ఏంటంటే, కొత్త ఇన్కమ్ మీ దగ్గర ఉండాలి. కొత్త ఇన్కమ్, లేటెస్ట్ ఇన్కమ్ మీరు మొన్న తీసుకుంది 2024లో తీసుకుంది, 1 year ఇప్పుడు ఈ ఇయర్ తీసుకుంది ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్ ఏది, పీజీ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు ప్రజెంట్ చదువుతున్న కాలేజీలో స్టడీ సర్టిఫికేట్ తీసుకోరు, పీజీ ఫస్ట్ ఇయర్ స్టడీయింగ్ అని పెట్టు రాయరు, దాని మీద మీ కాలేజ్ ప్రిన్సిపల్ సైన్ ఉన్న స్టాంప్ అయిపోయింది, స్కాలర్షిప్ అప్లికేషన్ కోసం అని పెట్టండి, ఓకేనా. స్టడీ సర్టిఫికేట్ ఎన్నైనా తీసుకోవచ్చు. సో అది పీజీ స్టడీ సర్టిఫికేట్ ఒరిజినల్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఒరిజినల్. ఇక క్యాస్ట్ జిరాక్స్ అది ఎప్పుడైనా పర్లేదు, క్యాస్ట్ కదా, క్యాస్ట్ అయితే చేంజ్ కాదు కదా. సో క్యాస్ట్ జిరాక్స్ పెట్టాలి, పీజీ ఇన్కమ్ ఒరిజినల్ పెట్టాలి, పీజీ స్టడీ సర్టిఫికేట్ మీరు ప్రజెంట్ సీట్ వచ్చిన కాలేజీలో ఒరిజినల్ ఇన్కమ్ పెట్టాలి, ఓకేనా. అది ప్రాసెస్. లాస్ట్ డేట్ December 31 ఉంది. ఇది వన్స్ అప్డేట్ అయిన తర్వాత, స్కాలర్షిప్ స్టార్ట్ అయిన తర్వాత నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను మీకు. మీరు కూడా అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండండి. ఇట్లా పడ్డదంటే ఇంకా అప్డేట్ కాలేదని అర్థం. ఇట్లా పడకుండా డైరెక్ట్ మీ డీటెయిల్స్ అన్నీ పడితే స్కాలర్షిప్ స్టార్ట్ అయిందని అర్థం, ఓకేనా. సో తొందర అప్లై చేసుకోండి, తొందర శాంక్షన్ అవుతాయి.
తొందర అన్నీ రిలీజ్ అవుతాయి. సో అంతే, ఉంటా మరి. ఓకే, సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.